ఈ జనరేషన్లో ఇప్పటికీ కూడా జాయింట్స్ అరుగుదలకు కానీ పెయిన్కి కానీ ఈవెన్ క్యాన్సర్కి కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ కాలిస్తే పోతుంది. ఈవెన్ రీసెంట్గా చూసాను ఫిట్స్ వస్తే కూడా కాల్చుకున్నారు. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్. ఎప్పుడైతే మనకి సైన్స్ డెవలప్ అవ్వలేదో ఏజ్ ఓల్డ్ అప్పుడు ఏమీ లేనప్పుడు ఇలాంటి ప్రాక్టీసెస్ జరుగుండేవి. ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్. జస్ట్ కాల్చుకున్న మాత్రాన లోపల గుజ్జు ఎలా పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింటే చూద్దాం. ఇలా జాయింట్లో పెయిన్ ఎందుకు వస్తుంది? ఈ నీ జాయింట్లో ఉన్న గుజ్జు అరిగిపోవడం వల్ల. ఇది కార్టిలేజ్, ఇది జాయింట్ లోపల ఉంటుంది, 2 బోన్స్ మిడిల్లో. మనం పైన ఎంత కాల్చిన లోపల ఉన్న గుజ్జు ఎలా పెరుగుతుందో ఒక్క బేసిక్ అండర్స్టాండింగ్ ఆలోచించండి. పైన కాల్చినా ఏ ఆయిల్స్ పెట్టినా మసాజెస్ చేసినా అదంతా టెంపరీగా. ఎప్పుడైతే మనం పైనుంచి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటామో లోపల ఉన్న గుజ్జు అయితే పెరగదు, టెంపరీగా మన బాడీకి పెయిన్ తెలియకుండా ఉంటుంది అంతే. సో ముందుగానే అరిగిపోకుండా కాపాడుకోండి అండ్ సైంటిఫిక్ ట్రీట్మెంట్స్ తీసుకోండి.